పోల్చొక రివ్యూయర్ అండ్ మీ ప్రొడ్యూసర్. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 టమాటోస్ భయ్యా. ఆడేవాడు పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? నాకంటే వీక్ గా ఉంది రైటింగ్. అడల్ట్ కామెడీ అంటే అమ్మాయిలు చాలా బాగుండాలి, లేవాలి కదా. 2 సంవత్సరాలు కష్టపడితే 2.5 గంటల సినిమా కోసం 2.5 నిమిషాల్లో చెప్పేస్తాను రివ్యూ. అంటే తీసి పడేయడం లిటరల్గా. ఏం లేదు నేను ఎంత చూడను. మక్కిలెర కొట్టి తోలు ఒలచి ఉప్పు కారం చల్లి ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. రోజు పిలుస్తున్నారు, అపీర్ అవుతున్నాం. See, I'm fully cooperating with the police. ఆల్సో చిన్నవి పెద్దవి అనే టాపిక్ వచ్చింది అండ్ లేవట్లేదు అనే టాపిక్ వచ్చింది. ఏంటో మరి అది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ చందు. రీసెంట్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్జిన్ బాయ్స్ లో హీరో గీతానంద్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ మధ్య కాంట్రవర్సీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఏం జరిగింది అసలు, వాళ్ళకి వీళ్ళకి ఏం జరిగింది, అండ్ సినిమా ఎలా స్టార్ట్ అయింది అసలు మొత్తం తెలుసుకుందాం. అండ్ హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న? కాంట్రవర్సీ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ అందుకున్నట్టున్నా బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం కాంట్రవర్సీ చెప్పు ఒకసారి. ఏం కాంట్రవర్సీ? మీకు తెలియని కాంట్రవర్సీలా? సరే, కాంట్రవర్సీలు 2 టైప్స్ ఉన్నాయి ఇప్పుడు. హీరోయిన్ నుంచి వచ్చిన అంటే హీరోయిన్కి ఆల్రెడీ ఉన్న కాంట్రవర్సీ అండ్ మీ సినిమా మీద జరిగిన కాంట్రవర్సీ. సో సమ్ పోల్చొక రివ్యూయర్ అండ్ మీ ప్రొడ్యూసర్. యాక్చువల్గా మాకు ఇన్నర్గా తెలిసిన మెసేజ్ ఏంటి అంటే, మా నెట్వర్క్ త్రూ తెలిసిన మెసేజ్ ఏంటి అంటే, ఆయన మీకు రీచ్ అయినప్పుడు మీ వాళ్ళు కైండ్ ఆఫ్ కొలాబరేషన్లో ఒక వీడియో అడిగారు ఆయనతో ఫర్ ఫిలిం ప్రమోషన్. సో మీరు ఆయన అడిగిన దానికి, అంటే ఆయన అడిగిన ఫిగర్కి మీకు సెట్ అవ్వలేదు. సో అక్కడి నుంచి డిస్కషన్ ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయనకు నచ్చక సమ్ 0.5 టమాటోస్ ఎంత ఇచ్చి, దాని తర్వాత మీ ప్రొడ్యూసర్ హట్ అయ్యి దాన్ని ఒక పెద్ద కాంట్రవర్సీ చేసి, ఈయన ఎక్కడి వరకు అయినా వెళ్తానని ఈయన పట్టుకున్నారు. తర్వాత ఆయన నేను కూడా ఎక్కడి వరకు వెళ్తానని చెప్పేసి ఆయన పట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఆయన సైడ్ వర్షన్ క్లియర్గా వీడియోలో కూడా పెట్టారు. సో మీ సైడ్ వర్షన్ ఏంటి అసలు? అంటే నాకు యాక్చువల్గా అసలు వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఏం జరిగింది, అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా, డబ్బుల గురించి డిస్కషన్ జరిగిందా అనేది తెలీదు. నాకు తెలిసి అయితే వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా ఏం జరగలేదు అనుకుంటాను నాకు తెలిసి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకోవడం అనేది జనరల్గా ఈరోజు జరిగేది. అండ్ యూనో ఇట్స్ నాట్ రాంగ్. అది తీసుకోవాలి. కొంచెం వాళ్ళకి రీచ్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం స్ప్రెడ్ చేసే వర్డ్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి రివ్యూకి డబ్బులు ఎంత ఇది అర్థం కాదు. మరి ఇదైతే కొంచెం ఉంది, ఖచ్చితంగా ఈ సెటప్ ఉంది. అంటే స్టార్టింగ్లో మీరు లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ పబ్లిసిటీ టైంలో మన గుడ్ రివ్యూకి ఇంత, బ్యాడ్ రివ్యూకి ఇంత అని కూడా ఉంది. అడిగారు గుడ్ రివ్యూ కొంచెం నెగోషియేషన్ బట్టి కొంచెం నెంబర్ అటు ఇటు మారితే గుడ్ రివ్యూ ఇస్తాం అనేది ఒకళ్ళు. బ్యాడ్ రివ్యూ అంటే రివ్యూ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకున్నారు కొంతమంది. ఇది జరిగింది, ఇది 100% ఉంది, డినై చేయలేము మనం. సో నాకు తెలిసి మేబీ డిస్కషన్ జరుగుంటే ప్రమోషన్ యాక్టివిటీ గురించి జరిగిందో, లేకపోతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు సినిమా మీద మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అసలు రివ్యూ అనేది మనకు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో నాకు తెలిసి డబ్బులు ఇచ్చి రివ్యూ ఇచ్చుకునేంత, డబ్బులు ఇవ్వలేకుండా కూడా చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ప్రమోషన్కి మీరు అందరూ చూస్తారు ఎంత ఖర్చు పెట్టామో, సినిమా క్వాలిటీ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ ఇంకో రిలీజ్ వరకు జరిగిన యాక్టివిటీస్ కానీ బాగానే ఖర్చు పెట్టారు. సో ఒక రివ్యూ కోసమో, గుడ్ రివ్యూ కోసమో ఖర్చు పెట్టాలి అంటే ఖర్చు పెడతాం, తప్పలేదు. కానీ మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 years 3 years జర్నీ కాబట్టి మాకు స్టార్టింగ్ నుంచి ఏదైతే విజన్ చూసామో అది క్లియర్గా ఉంది. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, అందరం రిలాక్స్డ్గా ఉన్నాం. రిలీజ్కి దాదాపు ఒక 3-4 days వరకు చాలా రిలాక్స్డ్గా ఉన్నాం మేము. సో ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు రివ్యూ డబ్బులు ఇచ్చి తీసుకున్నా లేకపోతే ఆర్గానిక్ ఇచ్చినా రివ్యూ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇలా కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఆల్రెడీ ఒక 2-3 minutes అయిపోయి ఉంటుంది. 2-3 minutesలో సినిమా ఫేట్ని డిసైడ్ చేస్తున్నాం. అండ్ వీళ్ళు మళ్ళీ ఏం కంప్లైంట్ చేస్తారంటే థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు, తెలుగు సినిమా చచ్చిపోతుంది, ఇది ఏంటో మళ్ళీ. అంటే నువ్వే ఇండైరెక్ట్గా నువ్వే చెప్పేస్తున్నావు. అంటే నాట్ అ పర్టికులర్ పర్సన్, లైక్ యూనో ఎనీబడి ఈ యాంగిల్లో బ్రూటల్గా తీసిపడేసేవాళ్ళు, అక్నాలజ్మెంట్ లేకుండా. అంటే సినిమా కష్టం గురించి మాట్లాడతారు, సేమ్ అదే యాంగిల్లో మళ్ళీ తీసిపడేస్తారు. ఈ పంచాయతీ ఏందో అర్థం కాదు, ఇది పెద్ద డీకోడ్ చేయాల్సిన విషయం ఇది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి నచ్చినా నచ్చకపోయినా, ఇప్పుడు మీకు నచ్చుండొచ్చు, అవతలకి నచ్చ, అందరు పర్స్పెక్టివ్స్ వేరు, అందరూ పాయింట్ ఆఫ్ వ్యూస్ వేరు కదా. నచ్చకపోయినా అసలు ఏంటి ఈ వరల్డ్, ఏంటి, ఎందుకు ఈ ఐడియా ఎందుకు తీసుకున్నారు, అందులో ఏముంటుంది. ఇప్పుడు మేము ఇంత క్వాలిటీగా ప్రమోట్ చేసి ఇంత అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఏదో తేడాగా ఉంది సినిమా అన్నప్పుడు మేము అంత అగ్రెసివ్కి వెళ్ళాం. సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం వెళ్తాం కదా. సో
ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయి ఏంటి ఆ సినిమా ఐడియా ఎందుకు తీసుకున్నావు, అసలు ఇంత దూరం ఎలా వచ్చాం, అందులో నచ్చకుండా ఉండేంత ఏం లేదు. ఎందుకంటే నేను 2 మూవీస్ ఇది నా 3rd మూవీ కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా నేను సెలెక్టివ్గా చూసుకోవాలి. మరీ కొంచెం తేడాగా ఉన్నాయంటే ఇప్పుడు దాదాపు రిలీజులకు కూడా అవ్వని సినిమాలు ఉన్నాయి, స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. తర్వాత మీకు కూడా ఇబ్బంది అవుద్ది. అబ్సల్యూట్లీ కదా. సో మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ని సెట్ చేసుకోవడానికి, ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడానికి, ఒక డైరెక్టర్ని స్టోరీ డిస్కషన్స్ చేసుకొని లాక్ చేసుకోవడానికి, యాక్టర్స్ని మొత్తం కాస్టింగ్ కానీ ఆల్ క్రాఫ్ట్స్ అన్నీ సెట్ చేసుకొని అవుట్ఫిట్స్, రిహర్సల్స్, కెమెరా, ఫైట్ సీక్వెన్సెస్ ఇవి చాలా ఉంటాయి. ఇవన్నీ 2 సంవత్సరాలు కష్టపడితే 2.5 గంటల సినిమా కోసం 2.5 నిమిషాల్లో చెప్పేస్తున్నావు నువ్వు రివ్యూ. అంటే తీసిపడేయడం లిటరల్గా. ఏం లేదు నేనైతే చూడను, మీ టైం వేస్ట్ కావాలంటే మీరు వెళ్ళి చూడండి, ఇట్లా. అంటే మన గురించి కాకుండా జనరల్గా ఇది నా ఒపీనియన్, నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే ఇంకా బాగుండేది, ఇది చాలా బాగుంది, ఇది నా ఒపీనియన్. నువ్వు కూడా చూడొచ్చు కదా, థియేటర్కి రప్పి ఫస్ట్. అవును, యాజ్ అ రివ్యూవర్ అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, ఇన్ అ వే వీఆర్ లివింగ్ ఆన్ ఇట్. మన డబ్బులు సంపాదించే దాని దగ్గర నుంచే, మనకు అవేర్నెస్, మనకు పబ్లిసిటీ వచ్చే దాని దగ్గర నుంచే, నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఫస్ట్ జనాన్ని నువ్వు తీసుకురా, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండేలాగా చేయి. ఫస్ట్ లెట్ దెమ్ డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేసుకుని బాగుందా బాగాలేదా, లేకపోతే అసలు ఏంటి అనేది. వాళ్ళు నీకు నచ్చలేదేమో, వాడికి చాలా బాగా నచ్చుతుందేమో, వాడికి నీకు చాలా బాగా నచ్చింది, వాడికి నచ్చలేదేమో, ఫస్ట్ థియేటర్కి అయితే వచ్చేలాగా చేయి. అవును. సో అది నేను చాలా హర్ట్ అయ్యా. ఎందుకంటే సక్సెస్ మీట్లో కూడా కొంచెం అంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కొంచెం ఆయన మీద అగ్రెసివ్గా ఉన్నారు. అంటే నేను అల్టిమేట్గా హర్ట్ అయిన విషయం ఏంటంటే తీసి పడేయడం దాని గురించి నేను కొంచెం హర్ట్ అయ్యాను అనమాట. అండ్ ఆల్సో చిన్నవి పెద్దవి అనే టాపిక్ వచ్చింది, అండ్ లేవట్లేదు అనే టాపిక్ వచ్చింది. ఏంటో మరి అది కాంటెక్స్ట్ ఏంటో తెలియదు, మరి కామల్ ఫుల్ స్టాప్ అంటే లేకపోతే వర్చిన్ కదా కాంటెక్స్ట్ కూడా, అంటే కొంచెం అడల్ట్ టైప్లో వెళ్ళారంటారా? యా తప్పలేదు, బట్ అంటే ఎగ్జాక్ట్గా దేని గురించి మాట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నాం, దట్ డిడ్ నాట్ లుక్ లైక్ యువర్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, లుక్ లైక్ తెలియాలి కదా ఫస్ట్. అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్ గారు కూడా అంటే చాలా అగ్రెసివ్గా ఒక పెద్ద మోనోలాగే వేశారు ఆయన మీద. అంటే నువ్వు ఎంత సినిమా ఇండస్ట్రీలో పోలిస్తే మనం ఎంత అన్నట్టు మాట్లాడారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? డస్ రివ్యూ నిజంగానే సినిమాకి ఎఫెక్ట్ అవుతుందా అన్న క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఆయన అంత అంటే ఇప్పుడు ఆనెస్ట్లీ ఇప్పుడు ఒక 2.5 crores 3 crores 4 crores 5 crores పెట్టిన ప్రొడ్యూసర్కి ఎవరన్నా వచ్చి ఇప్పుడే మీతో అన్నట్టు తీసి పడేస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు పెళ్లి సంబంధానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ పిల్ల వచ్చి ఏంటి ఇట్ అన్నాడు, మాట్లాడకుండా మీతో ఇంటరాక్ట్ కాకుండా ఏంటి ఇట్ అన్నాడు, ఏంటి ఇదేంటి అని చెప్పి జడ్జ్ చేసేస్తే ఎఫెక్ట్ అవుద్ది కదా. అంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. మళ్ళీ ఇంకొక సినిమా చేయాలంటే ఇట్లాంటి వాళ్ళందరూ తయారైపోయినప్పుడు అసలు తీయడం అవసరమా, ఇది ఎలా రీచ్ అవుద్దో ఏంటో, ఇదంతా నెగిటివిటీ అవసరమా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఆయన అగ్రెసివ్ అవ్వడానికి అంటే ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది బ్రో. కొంతమంది మేబీ అది తీసుకొని ఇగ్నోర్ చేస్తారేమో, కొంతమంది రియాక్ట్ అవుతారేమో, అది చెప్పలేం కదా అది. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన డబ్బులు పెట్టారు కాబట్టి ఆయన రియాక్షన్కి అసలు ఐఎమ్ కంప్లీట్లీ విత్ హిమ్. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మొత్తం ఒక ప్రాజెక్ట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఆవేశంతో ఉన్నప్పుడు తీసిపడేస్తామంటే కొంచెం ఆయన కూడా బాగా ట్రిగర్ అయిపోయింది. సో నాకు తెలిసి అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది ఆయనకి కొంచెం. అంటే రోజు మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన కొంచెం అగ్రెసివ్గానే ఉన్నాడు నాకు తెలిసి, వదలడు అనుకుంటా. ఎందుకంటే ఆయన కూడా అదే ఈ 2.5 minute రివ్యూ తోటి మొత్తం ఎలా డిసైడ్ చేస్తారా బాబు అని. సో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే మన సోహెల్ గారికి వచ్చింది బూట్ కట్ బాలరాజు గారి టైంలో. సో ఇలానే ఒక రివ్యూ సేమ్ మన ఎవరైతే రివ్యూవర్ ఇప్పుడు చేశారో సేమ్ అదే రివ్యూవర్ అప్పుడు అలాంటి ఆ సినిమాకి కొంచెం రివ్యూ చేస్తే వెంటనే సోహెల్ గారు రియాక్ట్ అయ్యారు అన్నమాట. సో ఆయన నిన్న టీవీ లైవ్లో చెప్తున్నారు, ఆయన సినిమా క్రిటిక్ పెద్ద ఆయన చిట్టి గారు కూడా కూర్చున్నారు ఆ లైవ్లో. సో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దాని గురించి. అంటే ఈ ఇష్యూ ఇక్కడ ఈ మూవీ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి మూవీ రివ్యూవర్కి అంటుకునేలా ఉంది. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది, లేదు ఈ రివ్యూస్ అన్నీ ఒక 1 week 2 weeks పోస్ట్పోన్ వరకు ఆగితే సినిమా బాగుపడుతుంది అనే క్వశ్చన్ కూడా ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే 100% ఇప్పుడు ఆన్ యావరేజ్ ఒక మనిషిని తీసుకోండి, వాళ్ళకి ఒక రఫ్గా ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దాదాపు ఒక వీడియో నాకు తెలిసి ఒక 2-3 daysలో 2 lakh 3 lakh వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో నువ్వు ఒక సినిమా బాగుంది అని చెప్తే నీకు 2 lakh 3 lakhలో అట్లీస్ట్ ఒక హాఫ్ అనుకోండి ఆ ఆడియన్స్ మీకు వచ్చినట్టే. బాగాలేదనుకోండి ఆ 2 lakh 3 lakh ఆడియన్స్ రానట్టే కదా, అట్లీస్ట్ ఒక సగం మంది కట్టయిపోయినట్టు కదా. ఆ రెవెన్యూతో కంపేర్ చేస్తే ఇంటూ 200 rupees per ticket వేసుకుంటే మీకు కలెక్షన్ అర్థమైపోతుంది కదా. సో ఇది చాలా జరుగుతుంది 100%. ఎందుకంటే మూవీ
అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఉంది ఒక పర్టికులర్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందో, లేకపోతే కాన్సెప్ట్ గురించి మాట్లాడండి ఫస్ట్. థియేటర్ రానివ్వండి, లెట్ దెమ్ డిసైడ్ కదా. అంటే వీళ్ళే రావద్దు అంటారు, మళ్ళీ థియేటర్కి కలెక్షన్స్ లేవు అంటారు, అసలు ఎందుకు తీస్తున్నారు ఏంటో బడ్జెట్లు పెట్టుకొని అంటారు. ఫస్ట్ థియేటర్కి పుల్ చేసే ఫ్యాక్టర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం గేమ్ ఆన్ రిలీజ్ అయిన రోజే బూట్కట్ బాలరాజు కూడా రిలీజ్ అయింది. సో ప్రతి సినిమాకి ఉండే ప్రమోషనల్ యాక్టివిటీస్, రివ్యూస్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మేము గేమ్ ఆన్కి లిటరల్గా మేము ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు అనమాట. వీ సెడ్ మేము డిసైడ్ అయిపోయాం, ఇది లెట్ ఆడియన్స్ స్పీక్, ఆడియన్స్ మాట్లాడినివ్వండి. మంచి రెస్పెక్ట్ వచ్చింది, మాకు కావాల్సిన కలెక్షన్ వచ్చింది. అండ్ ఫుట్ ఫాల్స్ కొంచెం తక్కువ పడ్డాయి, ఎందుకంటే కొంచెం యాక్షన్ థ్రిల్లర్ డ్రామా కాబట్టి, సైకలాజికల్ యాక్షన్ డ్రామా కాబట్టి ఆడియన్స్ కొంచెం సీరియస్ సినిమాలో అనేది ఎందుకు ఇప్పుడు ఇంత రిలాక్స్డ్గా ఉండాలి కదా, ఎంటర్టైన్మెంట్ కోసం కదా అని చెప్పేసి కొంచెం ఫుట్ ఫాల్స్ బట్టి యాక్సెప్ట్ చేసాం మేము. అది దానికి ప్రిపేర్ అయ్యే మేము మిగతా బిజినెస్లు అన్నీ ఫినిష్ చేసుకున్నాం, అయిపోయింది. కానీ అంటే అతను ఒక పర్టికులర్ అంటే కొంచెం రూరల్ కాన్సెప్ట్ తీసుకున్నాడో మరి ఎట్లనో కొంచెం ఆ బ్యాక్ ఫైర్ అయితే అయ్యారు. మరి అది కూడా ఆర్గానిక్గా చెప్పుంటాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళు కూడా పే చేసి ఉండరు, ఇట్లా చెప్పండి వాట్ ఎవర్ అని చెప్పేసి. ఎఫెక్ట్ అయితే అవుతుంది బ్రో, ఇది చెప్పలేం డైరెక్ట్. ఎఫెక్ట్ అవుతుంది, 100% ఎఫెక్ట్ అవుతుంది. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు వారం తర్వాత వీళ్ళకి ట్రాక్షన్ రాదు కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 days అన్నా కూడా వీకెండ్ వదిలేయండి. ఒక థర్స్డే ఫ్రైడే రిలీజ్ అవుతుందంటే ఫ్రైడే సాటర్డే సండే వదిలేసేయండి. మండే చెప్పండి, ఎందుకంటే వీకెండ్ మాకు పీక్ టైం అనమాట. యాజ్ ఒక ప్రొడ్యూసర్కి, ఒక యాక్టర్కి, ఒక ఫిల్మ్ మేకర్కి ఆ ఫ్రైడే మార్నింగ్ షో డిసైడ్ చేస్తుంది. అండ్ మీరు రివ్యూ చెప్పకపోతే గుడ్ అన్నా బ్యాడ్ అన్నా చెప్పకండి, బ్యాడ్ అన్నా చెప్పకండి, వదిలేయండి కొన్ని రోజులు. ఆ ఫ్రైడే సాటర్డే సండే ఏంటంటే అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది వర్డ్. అసలు ఏంటి సినిమా గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు, తెలియని వాళ్ళు చూస్తారు, పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, టీజర్ చూసి ట్రైలర్ చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఆడియన్స్ని, సినిమా లవర్స్ని ఎందుకు మీరు హర్ట్ చేస్తున్నారు, అంటే రాకుండా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది అది మేజర్ థింగ్. కానీ వాళ్ళకి అంటే వీకెండ్ చేస్తేనే కదా వాళ్ళకి అది వచ్చేది. ఆ వీకెండ్లోనే వాళ్ళకి వీడియోస్ కూడా వెళ్తాయి, మనం కూడా కొంచెం రివ్యూస్ అనేది చదువుతూ ఉంటాం మనం. అండ్ జర్నలిజం అగైన్ ఇస్ గుడ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తీసిపడేయట్లేదు వాళ్ళు. అంటే కంప్లీట్ జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళు, కంప్లీట్ హై పొజిషన్స్, హై ఛానల్స్లో ఉన్న వాళ్ళు, వాట్ దే ఆర్ రైటింగ్ అనేది ఓకే. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకి తెలుసు కదా సినిమా ప్రాసెస్ ఏంటి, ఎలా కష్టపడతారు బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి, దాంట్లో ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎవరు బాగా చేస్తున్నారు, డిఫరెంట్గా ఉంటే మనకి అర్థమైపోతుంది వైబ్. ఈ రివ్యూవర్స్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే సరదాగా ఎంటర్టైన్మెంట్ కదా. ఐ మీన్ ఆ టైంలో ఉన్న పీక్ టైం కోసం, అబ్సల్యూట్లీ ఆ టైంలో ఉన్న పీక్ టైంని యూజ్ చేసుకొని ఎలాగోలాగా ట్రెండ్ అవ్వదా అన్న టైం. అంతే. అండ్ ఇప్పుడు ఐమాక్స్ దగ్గర రివ్యూస్ చెప్పేవాళ్ళు కానీ, ఎవరైనా పబ్లిక్ టాక్ చెప్పేవాళ్ళు కానీ, మ్యాక్సిమం మీరు చూసుకుని ఉంటే ఆల్ ది వీడియోస్ ఏ సినిమాకైనా సేమ్ ఫేసెస్ కనిపిస్తాయి. అవన్నీ ఆడిషన్లే, అవి ఈ సేమ్ ఫేసెస్ కనిపిస్తాయి. బికాస్ వాళ్ళకి ట్రెండ్లో రావాలి. సినిమా గురించి కొంతమంది పాజిటివ్ చెప్తారు, కొంతమంది నెగిటివ్ చెప్తారు, వాట్ ఎవర్ వాళ్ళు ట్రెండ్లో రావాలి. సో ఇదైతే నడుస్తుంది, వీఆర్ సీయింగ్ కదా. అండ్ కమింగ్ టు ప్రమోషన్స్, మీరు ఇందాక ఒకటి అన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు ఒక రీల్ బాగుందని చెప్తే ఇంతమంది వస్తారు సినిమాకి, బాగాలేదని చెప్తే ఇంతమంది పోతారు. నిజంగా అలా జరుగుతుందా? మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక రీల్ చేయించుకొని కొలాబరేషన్లో మీరు వాళ్ళు కలిసి, అసలు ఇంతకుముందు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ రీల్ ప్రమోషన్స్ ఉండేవి కదా, అసలు ఎవరు ఉండేవారు? మ్యాక్సిమం మీడియాతో ఇంటరాక్షన్ ఉండేది, సినిమా వెళ్ళేది. సో ఈ మధ్య సినిమా మారింది, సోషల్ మీడియా ఎక్కువైంది కాబట్టి ఇది నిజంగా వర్క్ అవుతుందా? ఒక ఇన్ఫ్లుయెన్సర్కి మీరు 10,000-15,000 ఇచ్చి వాళ్ళతో ప్రమోషన్ చేయించుకొని వాళ్ళు నిజంగా వాళ్ళ రీచ్ మీకు వస్తుందా థియేటర్లో? ఇప్పుడు ఇలాంటిది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది బ్రో. ఇది ఒక పెద్ద అసలు 100% పెద్ద మాఫియా నడుస్తుంది అనమాట. అంటే బ్యాచ్లు మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు ఇస్తాం, మీరు ఇన్ని ఇవ్వండి, ఇన్ని లక్షలు ఇవ్వండి, మేము వీళ్ళతోటి రివ్యూలు చెప్పిస్తాం, మాకు వాళ్ళు ఇలా పరిచయం, మాకు వాళ్ళు అలా పరిచయం, వాళ్ళు కూర్చోబెడతాం, ఏదో మాట్లాడుకుంటాం, మేము ఈ రివ్యూ ఇప్పిస్తాం. ఇవన్నీ ఎట్లా ఉందంటే అసలు సినిమాని అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చేమో కానీ నువ్వు ఫేట్ డిసైడ్ చేయలేవు కదా సినిమాది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా తీసి మాట్లాడరా అంటే నేను సినిమా ఎందుకు తీస్తాను, సినిమాలు తీసేది మీరు కదా అంటే నీకు మరి ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? వాడు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు రివ్యూ ఇచ్చినప్పుడు నేను నీ మీద కూడా రివ్యూ ఇస్తా కదా, మరి తప్పేముంది? ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కూడా చేసింది అంతే, నువ్వు రివ్యూ ఇచ్చినప్పుడు నేను నీ మీద రివ్యూ ఇస్తా. నువ్వు ఎట్లా మాట్లాడిన పద్ధతి కానీ లేకపోతే నువ్వైతే కాంటెక్స్ట్లో మాట్లాడో నేను నీ మీద రివ్యూ ఇస్తా. నాకు మండిది, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటా, తప్పే ఉంది? ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటంటే నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మేము ఖచ్చితంగా డబ్బులు పెడతాం. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే మా రథం టైంలో 2018లో రిలీజ్ అయిపోయే టైంలో లిటరల్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది లేదు. అవును, మాకు ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చాలా తక్కువ, ఆడియో లాంచ్లు ఉండేవి.
అది అయిపోయిన తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ మంచి థియేటర్లు, మంచి కట్అవుట్లు, మంచి సెంటర్లో కొంచెం అవేర్నెస్ పడే బస్ స్టాపుల్లో, ఆటోల మీద, దీని మీద లాలీపాపులు ఇట్లాంటివన్నీ చాలా ఉండేవన్నమాట. మేము దీని మీద స్పెండ్ చేసుకొని లిటరల్గా థియేటర్కి జనాలు రావాలి అని చెప్పేసి మేము సినిమా మీద పెడతాం. ఇప్పుడు చాలా సినిమాలు ఎక్కువైపోయేసరికి, ఓటీటీస్ ఇవన్నీ ఎక్కువైపోయేసరికి, చాలా కాంటెంట్ ఎక్కువైపోయేసరికి జనాలకి థియేటర్కి రావడం అనేది ఒక సెకండ్ ఆప్షన్లో ఉందన్నమాట. అంటిల్ అన్లెస్ అది సినిమా రిలీజ్ అయిపోయి చాలా మంచి టాక్ వచ్చి సినిమా అయితే క్రేజీ ఉంది, పక్కా నువ్వు చూడాలి, ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది దొరికిందంటే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ 10 మంది ఫ్రెండ్స్కి చెప్తారు. ఇది ఫుట్ ఫాల్స్కి వర్కౌట్ అవుతుంది. లేకుండా ఒక థియేటర్కి రప్పించాలి జనాల్ని అంటే కనుక ఈ యాక్టివిటీస్ అనేది చాలా కంపల్సరీ అయిపోయింది అనమాట. కంపల్సరీ అయింది, బట్ అది వర్కౌట్ అవుతుందా? నేను చాలా మంది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది బ్రో, 100% అవేర్నెస్ క్రియేట్ అవుద్ది. అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, నేను ఒప్పుకుంటాను. నేను మీరు చెప్పిన దానికి కరెక్టే అంటాను. యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మందిని చూస్తాను, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. దే విల్ టేక్ ద కొన్ని సర్టన్ అమౌంట్ తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, బట్ వాళ్ళ సైడ్ నుంచి నాకు తెలిసినంత వాళ్ళ సైడ్ నుంచి ఈ సినిమా చూసామని చెప్పిన వాళ్ళు ఒకరు లేరు. సో ఎందుకు మీరు ఇంకొక స్టెప్ తీసుకోకూడదు? ఇదే ఈ వేలోనే ఎందుకు, అంటే ఎక్కడో ఒక సర్టన్ టైంలో ఇలాంటిది లేదు, తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది. ఇంకా దాన్ని కూడా మన మేము ఏం చేయలేదు బ్రో, అసలు మేము అదేం చేయలేదు. మేము సినిమా మీద ఇప్పుడు ఈ మాఫియా మీద ఒక 10 లక్షలు ఖర్చు పెడితే దీనివల్ల ఒక అవేర్నెస్ ఇంకా ఫుట్ ఫాల్స్ పడచ్చేమో, ఓకే. కానీ అదేంటంటే సినిమా మీద నీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు కొంచెం ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది 100%. మేము సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాం, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ మీద మేము స్టార్టింగ్ నుంచి డిపెండ్ అయ్యాం. ఇది ఖచ్చితంగా ఆ మూడ్లో వెళ్తుంది. ఒకరు చూసి బాగుందా బాగాలేకపోయినా కూడా ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, ఇది చూడు, ఆ సీన్ నీకు నచ్చచ్చు, లేకపోతే దీనికి కనెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, ఈ ప్యాటర్న్లో మాట్లాడుకుంటారని చెప్పేసి మేము స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నాం. కాబట్టి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేయలేదు. కొంచెం కళ్ళల్లో పడడానికి చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, ఎందుకంటే మాకు ట్రైలర్ లాంచ్లో గన్నులు పట్టుకొని వచ్చాం. అదే ఏంటంటే మేము సినిమా వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం, అదేదో పెట్టాలి కదా చేయాలి కదా అని కూడా లేదు అది.